నెల్లూరు జిల్లా కావలిలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పర్యటన, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డితో కలిసి మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ వేమిరెడ్డి. వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 155 మంది వికలాంగులకు ఎలక్ట్రికల్ ట్రైసైకిల్స్ పంపిణీ. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి ట్రైసైకిల్ అందజేసిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సైకిళ్లతో రోడ్లపై వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచన. ఫౌండేషన్ తరఫున కావలి నియోజకవర్గంలో మన ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజున మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగులైనటువంటి ఎవరికైతే సైకిళ్లు లేవో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున 155 మందికి సైకిల్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మీ ముందుకు వచ్చి మీ అందరికీ కూడా సైకిల్ ఇచ్చి ఈ రోజు కావలికి ఎనలేని అభివృద్ధిలో తోడ్పడుతున్నటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని స్వాగతిస్తూ, అదేవిధంగా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారు, నుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అల్లారి సుధాకర్ గారు, జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారికి అందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ, జీవితంలో అందరూ డబ్బు సంపాదిస్తారు, కొద్ది మందికి మాత్రమే మనసు ఉంటుంది. మనసున్నోడల్లా డబ్బున్నవాడు కాదు. నిజమైనటువంటి కీర్తివంతుడు, నిజమైనటువంటి సేవా తత్పరుడు, నిజమైన నిలువెత్తు మనిషి అంటే తన సంపాదించలో కొంత భాగాన్ని దేవుడికి ఎలా సమర్పిస్తున్నారో మానవ సేవ చాలా గొప్పది. కాబట్టి ప్రజలకి సేవ చేసేయాలనే దృఢ సంకల్పం ఉండడం అందరిలో ఉండదు. అటువంటి ఉన్న వాళ్ళలో కొద్ది మందిలో ముఖ్యమైనటువంటి వ్యక్తి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అందరూ కూడా తరతరాలకి సంపాదించాలి, అందరికీ కూడా వెనకేసుకొని కీర్తివంతులు కావాలి. డబ్బున్నాడు అనిపించుకుంటారు తప్ప మంచివాడు అనిపించుకోవాలంటే అందరికీ ధైర్యం చాలదు. అటువంటి ధైర్యాన్ని పుణుకుపుచ్చుకొని సంపాదించిన దాంట్లో కొంత ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలి. ఇదే నిజమైనటువంటి మాధవ సేవ. దేవుడికి సేకంటే వాడు మనుషులకు సేవ చేయాలనే ఆలోచనతో వారు ట్రస్ట్ని ఏర్పాటు చేసి దాదాపు నెల్లూరు జిల్లాలో 270 వరకు దాకా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలందరికీ దాహార్తను తీరుస్తూ, మళ్ళా ఎక్కడైతే మానసిక వైకల్యం చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండాలి, వాళ్ళందరికీ చేయూతనివ్వాలి. వాళ్ళకి కూడా ఏదో విధంగా ఆర్థిక సహాయం చేయాల్సిన కంటే కూడా ఈ విధమైన ట్రైసైకిల్ ఇస్తే వాళ్ళు రోజువారీ కార్యక్రమాల్లో, దినచర్యలో నడిచేదానికంటే ట్రైసైకిల్ మీద పోయి వాళ్ళ గమ్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుందని ఒక దృఢ సంకల్పంతో తనకున్నటువంటి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో సుమారు ఈనాడు వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ట్రైసైకిల్స్ పంపిణీ కార్యక్రమం దాదాపు జిల్లా అంతా, అంటే పార్లమెంటు స్థాయిలో రూరల్ టౌన్ సిటీ ప్రతి నియోజకవర్గంలో దివ్యాంగులను గుర్తించి వారికి అవసరమైనటువంటి ట్రైసైకిల్స్ అందజేసే కార్యక్రమాన్ని మనది 5వ నియోజకవర్గం. మొన్నే ఆత్మకూరులో కూడా పాల్గొన్నాం. అనేక మంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు చారిటబుల్ ట్రస్టులు, ఫౌండేషన్లు ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమాలు చేపట్టడం అనేది ఒక వేదిక. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీపీఆర్ ఫౌండేషన్ ప్రత్యేకత. ఆయన రాజ్యసభ సభ్యుడు కాకముందు, అయిన తర్వాత పార్లమెంటు అమ్మవారి కూడా ఎక్కడ కార్యక్రమాలు ఉన్నాయన్నా కూడా ఎదురు చూస్తుంటాడు ప్రభాకర్ అన్న. ఏం ఇంకా అడగలేదు అన్నారు. వాస్తవం. ఎందుకంటే ఆయన ఏదో ఒక అమ్మవారికి పూజ చేయడం అంటే ఏదో భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం, సంతోషంగా చేయడం. ఈ కార్యక్రమం కూడా అందుకే ఓపిక అన్ని తిరిగాం అన్నతోటి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వారికి చేదోడు వాదోడుగా ఉండేదాన్ని, వారికి బాసటగా ఉండేదానికి కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు వారికి ఈరోజు ప్రేమతో వారికి అన్ని
ఏర్పాటు చేయడం నిజంగా ఒక కుటుంబ సభ్యుడిగా వాళ్ళ సాధక బాధకాలు తెలిసినటువంటి వ్యక్తిగా వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా కావుల నియోజకవర్గం తరపున అభినందనలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు ఆ వేదిక మీద నుంచి ప్రభాకర్ అన్న డిమాండ్లన్నీ చెప్తాం. సామాజిక సేవా కార్యక్రమాలు వారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన గుడికి కూడా ఎమ్మెల్యే గారు ఇది ఫౌండేషన్ కార్యక్రమం, అది పొలిటికల్ కార్యక్రమం. మనకు కూడా కొండబెట్టుకుంట దేవస్థానానికి ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు టీటీడీ బోర్డు మెంబరు కోవూరు శాసనసభ్యురాలని కోరాడు, అమ్మా వెంకటేశ్వర స్వామి గుడి కోనేరు చేయమ్మ, ఒక అదృష్టం ఈ కోనేరు రెనోవేషన్ చేసే కార్యక్రమం అనేక మంది అనుకున్నారు కానీ దాన్ని చేయలేకపోయారు. భగవంతుడు మిమ్మల్ని అడగమని నా నోటితో మిమ్మల్ని అడిగిస్తున్నాడు అని చెప్పి వారు కోరారు. ప్రభాకర్ కూడా కోనేరు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు కోరిన మీదట దేవస్థాన పాలక వర్గం, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ప్రభాకర్ అన్నతో అదేవిధంగా ప్రశాంత్ అమ్మతో ఇద్దరితో కూడా మాట్లాడారు. వారు కోనేరు పునర్నిర్మాణం 2 కోట్ల రూపాయలు మన ప్రసన్న వెంకటేశ్వరుడి కోనేరు పునర్నిర్మాణానికి త్వరలోనే వారిద్దరు కూడా దానికి శంకుస్థాపన కార్యక్రమం ద్వారా చేస్తారు. దానికి ప్రత్యేకంగా మీ ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రశాంతమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే చాలా ఆలస్యం అయింది ఇప్పటికే ఎండలు కాబట్టి ప్రభాకర్ అన్న కూడా ఈ కార్యక్రమం గురించి వారు కూడా సందేశాన్ని ఇస్తారని తెలియజేస్తూ సెలవు.